దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ రకరకాల కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు రాహుల్ గాంధీ. ఇండోర్లో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్ల వ్యవస్థగా మారిందని, ఆ సర్టిఫికేట్లతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేశాయన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగంలో ఉందని, కానీ మోదీ మాత్రం అదానీ, అంబానీ కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. బడా వ్యాపారవేత్తలు తమ పిల్లల పెళ్లిళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, సామాన్యులు మాత్రం పెళ్లిళ్ల సమయంలో అప్పుల పాలవుతున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరిందని, కానీ మోదీ దీనిపై మాట్లాడటం లేదన్నారు. భారత విద్యారంగం సర్టిఫికెట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. సర్టిఫికెట్లతో ఎలాంటి ఉద్యోగాలు రావన్న విషయాన్ని యువత గుర్తించాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని రాహుల్ అన్నారు. దళితులు, ఆదివాసీలను మళ్లీ బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. ప్రైవేట్ వ్యవస్థలో విద్యా, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం మారితే దేశ ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటారని రాహుల్ హెచ్చరించారు. పేదరికం, నిరుద్యోగాన్ని జయించాలంటే యువత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు రాహుల్ గాంధీ.